నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సంజన. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొన్నూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాల నరేంద్ర గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి ఎన్నికల క్షేత్రంలోకి వారి ప్రయాణం ఏ విధంగా కొనసాగుతుంది, అసలు ప్రజలలోకి వెళ్ళి ఓట్లను ఏ విధంగా అభ్యర్థిస్తున్నారో వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ముందుగా అలసిపోయారా? ఎలా అనిపిస్తోంది ప్రజల్లోకి వెళ్ళి ఓట్లను అభ్యర్థించడం? ప్రజల్లో కలిసినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు కానీ వాళ్ళ సమస్యలు కానీ విన్నప్పుడు మరి ఈ ప్రభుత్వంలో వాళ్ళు అనుభవించిన బాధ కానీ కష్టాలు కానీ ఎంతోమంది మా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క సహకారంతోనే మేము ఎన్నికల్లో అధికార పార్టీని ఎదుర్కోబోతా ఉన్నాం. ఇది నిరంతరం మాకు ఒక ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది. సో ఇంతకు ముందు మీరు గెలిచాక గుంటూరులోనే ఉన్నారు. సో గుంటూరు నుంచి అసలు పొన్నూరుకి ఎందుకు షిఫ్ట్ అయ్యారు? మరి నేను ఉండేదే పొన్నూరు. పొన్నూరు నుంచి గుంటూరు వెళ్ళటమే లేదు. మొదటి నుంచి పొన్నూరులోనే ఉన్నా, ఇక్కడే కొనసాగుతా ఉన్నా. మా స్వగ్రామం ఇది కాబట్టి గుంటూరు నుంచి పొన్నూరు వెళ్ళటాలు లేదా పొన్నూరు నుంచి గుంటూరు వెళ్ళటాలు ఏం లేవు. నేను మొదటి నుంచి మా గ్రామం నుండే రాజకీయాలు నడిపాం. ఇవాళ కూడా మా గ్రామం నుండే రాజకీయాలు చేస్తూ ఉన్నాం. సో ఇంతకు ముందు ఎన్నికలు వేరు, ఇప్పుడు ఎన్నికలు వేరు. ఇప్పుడు యాక్చువల్గా 3 పార్టీల అలయన్స్ ఉంది. సో అలయన్స్ అనేది మీ గెలుపుకి ఏ విధంగా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఏదైతే వాళ్ళ 3 పార్టీలు కూటమిగా ఎన్నికల్లో వెళ్తా ఉన్నామో 3 పార్టీలను సమన్వయం చేసుకుంటూ వాళ్ళతో మేము వాళ్ళ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం క్షేత్రస్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు కూడా సమన్వయంతో మేము పనిచేసే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. దానికోసం మేము బలంగా ఉన్న గ్రామాల్లో మేము కార్యక్రమాలు నిర్వహించడం, వాళ్ళు బలంగా ఉన్న గ్రామాల్లో జనసేన పార్టీ తరఫున ఆత్మీయ సమావేశాలు పెడితే మేము పాల్గొనడం జరుగుతూ ఉంది. ఎక్కడా కూడా అటు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఈ రెండు ఎక్కడా సమన్వయం లోపం లేకుండా క్షేత్రస్థాయిలో పనిచేసే లక్ష్యంతోనే మేము ముందుకెళ్తా ఉన్నాం. సో 2019లో మీరు ఓడిపోయిన తర్వాత మీ మీద చాలా కేసెస్ పెట్టారు, చాలా ఎలిగేషన్స్ చేశారు. రీసెంట్ టైంలో మీ అపోజిట్ ఎవరైతే ఉన్నారో అంబటి మురళి మీ మీద చాలా ఎలిగేషన్స్ చేస్తున్నారు. సో దాని మీద మీ కామెంట్ ఏంటి? నేను ముఖ్యంగా చెప్పేది ఒకటి, మేము అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నాం. అధికార పార్టీ దోపిడీ మీద మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. వివిధ ఫోరంలలో కోర్టులు కావచ్చు, లేదా క్షేత్రస్థాయిలో కానీ, లేదా ప్రజల మద్దతుతో కానీ దీక్షలు చేయటం కానీ, ఇవన్నీ కూడా నిరంతరం మేము పోరాటం చేయటం జరుగుతూ ఉంది. వాళ్ళ అధికారంలో వచ్చిన దగ్గర నుండి ఏ అంశం లేక ఒక డైరీ అంశాన్ని వాళ్ళకి సంబంధం, ఏసీబీకి సంబంధం లేకపోయినా 40 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనల ప్రాతిపదిక తీసుకుని కేసు పెట్టడం జరిగింది. అంతకంటే ఏం లేదు. అంబటి మురళి నిన్నదాకా మొన్న వచ్చిన వ్యక్తి. నేను మొన్నే చెప్పా, ఎందుకంటే వైకాపా ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ నియోజకవర్గంలో 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ప్రజా సంపద ఎలా దోపిడీ చేశాడు అని చెప్పి ఒక ఛార్జ్షీట్ని మేము ప్రజెంట్ చేయడం జరిగింది. దాదాపు 2540 కోట్లు వివిధ రూపేణ, గ్రావెల్ కావచ్చు, భూములు కావచ్చు, లేకపోతే రకరకాల రూపేణ ప్రజా సంపద అధికారాన్ని ఉపయోగించి దోపిడీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి ఒక సందర్భంలో పిలిచారంటే ఆపుతారని మేము అనుకున్నాం, కానీ వాటిని ఆపకుండా ఆయన ముఖ్యమంత్రిని కలిసిన దగ్గర నుంచి రెట్టింపు ఉత్సాహంతో దోపిడీని మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి ఆ దోపిడీ మేము ప్రజల ముందు ఉంచాం. ఆ రోజు నేను చెప్పాను, ఒక దొంగ వెళ్తే ఇంకో గజ దొంగ వస్తాడని చెప్పి. కాబట్టి ఖచ్చితంగా రేపు ప్రజల ముందు ఉంచుతాం. అంబటి మురళి యొక్క నిజస్వరూపం ఏంటి, మాట్లాడుతున్న మాటలు ఏంటి అనేది త్వరలోనే ప్రజల ముందు ఉంచడం జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సవివరమైన వివరాలతో మేము అంబటి మురళి గురించి, ఏ విధంగా ఆయన సోదరుడు అంబటి రాంబాబు సత్తెనపల్లిలో మంత్రిగా ఉన్న కాలంలో ఆయన తరపున వకాల్తా పూడ్చుకొని చేసిన దందాలో, చేసిన కార్యక్రమాల్లో ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచుతాం. ఏదైతే ఇవాళ నటిస్తామన్నాడో ఇది నటన మాత్రమే అని కూడా పొన్నూరు నియోజకవర్గ ప్రజల ముందు మేము నిరూపించడం జరుగుతుంది. సో గతంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు టీడీపీ కొత్త మేనిఫెస్టోని తీసుకొచ్చింది. సో బేసిక్గా ఆ మేనిఫెస్టోలో కాంగ్రెస్ వాళ్ళు ఏ పథకాలు అయితే ప్రవేశపెట్టారో అలాగే కర్ణాటకలో ఉన్న పథకాలు ఆల్మోస్ట్ ఉన్నాయి. సో అక్కడ కర్ణాటకలో హిట్ అయింది, కాంగ్రెస్లో కూడా పథకాలు హిట్ అయ్యాయి. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం వాళ్ళు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో కూడా హిట్ అవుతోంది. ఇక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? అంటే ఖచ్చితంగా ఇవాళ ప్రజల ముందుకి, ఎందుకంటే ఇవాళ అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ మీద చెప్తుంది ఏంటంటే ఒకటే వాళ్ళు చెప్తా ఉంది, ఎందుకంటే తెలుగుదేశం అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయి అనేది చెప్తా ఉన్నారు. అలా కాదు, జగన్మోహన్ రెడ్డి దోపిడీ ఆపితే ఇంకా అద్భుతమైన పథకాలు అమలు చేయొచ్చు అని చెప్పి ఉమ్మడి మేనిఫెస్టోని తెలుగుదేశం పార్టీ జనసేన రెండు కలిసి ఒక ఉమ్మడి మేనిఫెస్టోని తీసుకొచ్చినాయి. కాబట్టి ఆ ఉమ్మడి మేనిఫెస్టోలో ఉన్న అంశాలు ఇవాళ మేము ప్రజల ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మరి ఇవాళ గతంలో కంటే మెరుగ్గా
జగన్మోహన్ రెడ్డి రకరకాల సంక్షేమం పేరు మీద దోపిడీ చేశాడు. ఆ దోపిడీని ఆపగలిగితే ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేయొచ్చు అని చెప్పి మేము ప్రజల ముందు ఉంచుతా ఉన్నాం. ఓకే, సో పొన్నూరులో మీరు చాలా కాలం మీ సొంతూరు అన్నారు. సో మెయిన్ గా అసలు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు వీళ్ళకి ఏం సఫర్ అవుతున్నారు, ఏ ప్రాబ్లమ్స్ వల్ల? మేజర్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం పరంగా ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సంవత్సరం మరే సాగునీటి సమస్య ఎదుర్కోవడం జరిగింది. గత 4 సంవత్సరాల్లో రైతులు కష్టపడి పంట పండిస్తే ధర లేక అయిన కాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితులు, వర్షాలు వస్తే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చిన పరిస్థితులు లేవు. అలాగే గ్రావెల్ మాఫియా వల్ల గ్రామాలు చాలా పెద్ద పెద్ద అనుమతించిన దానికంటే లోతు ఎక్కువ కదా నేపథ్యం. దానివల్ల భూగర్భ జలాలు కానీ గ్రామాలు కానీ ఆ గ్రామాల్లోకి వెళ్తే ఇవి గ్రామాలు అనుకునే పరిస్థితి ఉంది. కాబట్టి పలు రకాలుగా వీటన్నిటి మీద మేము ఏదైతే మేము కొన్ని అప్పటికే ప్రజలను మేము హామీ ఇస్తూ ఉన్నాం. ఆ గ్రామాల్లో ఎక్కడైతే గ్రావెల్ విపరీతంగా తవ్వుతూ ఉన్నారో ఆ గ్రామాల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రావెల్ తవ్వనీయమని కానీ, అలాగే రైతాంగానికి సంబంధించి గతంలో మేము తీసుకున్న ఎన్నో పథకాలు ఆగిపోయినాయి. లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు కావచ్చు, కాలువల ఆధునీకరణ కానీ, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలన్నీ వాళ్ళు ఎక్కడ వేసినాయి అక్కడే ఆగిపోయినాయి. కాబట్టి అవన్నీ కూడా మేము పూర్తి చేస్తామని చెప్తా ఉన్నాం. సో ఇఫ్ 2024లో మీరు అధికారంలోకి వస్తే మీ నియోజకవర్గ ప్రజలకి మీరు ఏం చేస్తారు, ఏం భరోసా ఇస్తారు? అదే మేము నియోజకవర్గ స్థాయిలో మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మేము నియోజకవర్గ స్థాయిలో ఒక మేనిఫెస్టోని రూపొందిస్తూ ఉన్నాం. అది ప్రజల ముందు ఉంచుతాం. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు, పొన్నూరులో ఆటో నగర్ లాంటి సమస్యలు కావచ్చు, అలాగే మేము మొదలుపెట్టి ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకి ఎక్కువ గ్రామాలకు ఉపయోగపడే పనులు ఏవైతే మేము మొదలు పెట్టామో అవన్నీ కూడా మా ఉమ్మడి మేము ఒక మేనిఫెస్టోని తయారు చేస్తామని ఆ మేనిఫెస్టోలో ప్రజల ముందు ఉంచి ఖచ్చితంగా ప్రధానంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో కావాల్సిన కార్యక్రమాలు గుంటూరు ఛానల్ ఆధునీకరణ కావచ్చు, హై లెవెల్ ఛానల్ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, తర్వాత మేము ఒక 7 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ 53 కోట్లు తెచ్చాం. అవన్నీ ఆగిపోయి ఉన్నాయి. అలాగే కొన్ని చోట్ల రోడ్లు పోయి ఉన్నాయి. పొన్నూరు ఆటో నగర్ కావచ్చు, లేదా కాలువల గుంటూరు ఛానల్ ఆధునీకరణ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా పూర్తి చేసే విధంగా మా ప్రణాళిక ఉంటుందని చెప్పి. సో చాలా చోట్ల కొన్ని చోట్ల రోడ్ ఎక్స్టెన్షన్స్ కి సంబంధించి 150 కుటుంబాలు రోడ్డున పడిపోయాయి. వాళ్ళ కోసం మీరు 20 కోట్లు గవర్నమెంట్ అడిగి తీసుకొచ్చారు. సో 10 కోట్లే గవర్నమెంట్ మంజూరు చేసింది, 10 కోట్లు కూడా తమ ఖాతాలో వేసుకుంది. దాని మీద మీరు ఏమంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో మేము ఎన్నో సమావేశాలు పెట్టినప్పుడు లబ్ధిదారులు కోరింది ఏంటంటే రోడ్ వైండింగ్లో మాకు రోడ్డు విస్తరణ పనులు చేసినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద భూసేకరణ చేసి డబ్బులు ఇవ్వమని చెప్పారు. దానికోసం మేము 22 కోట్లు సమీకరించాం. ఇంకా 10 కోట్లు మేము ఆ రోజు మాకు బడ్జెట్ ప్రొవిజన్స్ పెట్టడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే సడన్గా అది మేము బాండ్స్ ఇస్తామని చెప్పి రాత్రికి రాత్రి పడగొట్టడం జరిగింది. పోనీ బాండ్స్ ఇచ్చారంటే ఇంతవరకు బాండ్స్ ఇచ్చిన నేపథ్యం లేదు. ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ ల్యాండ్స్లో. కొన్ని ల్యాండ్స్ అయితే 22A కింద రిజిస్ట్రేషన్స్ రద్దు చేయబడి, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నా కూడా వాటిని పరిష్కారం చేయకుండా అడ్డగోలుగా గతంలో వాళ్ళు చేయలేని పని మేము చేసామని ఒకే ఒక్కటి చెప్పే లక్ష్యంతోనే ఆ కుటుంబాలన్నీ రోడ్డును పడేయటం జరిగింది. కాబట్టి మేము ఆ కుటుంబాలన్నిటికీ కూడా న్యాయం చేస్తాం. ఇవ్వాల్సిన బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఏపీలో గుంటూరు అనేది హార్ట్ లాంటిది. సో అలాంటి హార్ట్, సో వైసీపీ ప్రభుత్వంతో విసిగిపోయిన ప్రజలు ఈసారి టీడీపీకే పట్టం కడతారని కూడా చాలా చోట్ల వినిపిస్తోంది. సో వైసీపీకి వ్యతిరేక గాళ్ళు కూడా వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైనాట్ 175తో మేము దూసుకుపోతామని చెప్పేసి కూడా చెప్తున్నారు జగన్. ఈ నేపథ్యంలో అసలు తాజా పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉండబోతోంది అసలు? ముఖ్యంగా ఏంటంటే మనం ఆలోచన చేయాల్సింది, జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చినాయి, తెలుగుదేశంకి 23 సీట్లు వచ్చినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ఏం చెప్పాడు? ఆ రోజు కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు ప్రజల ముందు కన్నీళ్లు గార్చి, నేను అధికారంలోకి వస్తే ఆ పార్టీ నుంచి ఎవరిని తీసుకోను, ఎవరన్నా తీసుకుంటే వాళ్ళ చేత రాజీనామా చేయించి ఎన్నికల్లో గెలిపించిన తర్వాత నా పార్టీలో చేర్చుకుంటానని చెప్పాడు. తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడు. మరి ఎందుకు రిజైన్ చేయించలా? ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయించాలి? ఆయన గుర్తించి పోటీ చేయించాల్సింది కదా. అంటే తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి ఎప్పటి నుంచో ఒక అపనమ్మకం ఉంది. వాళ్ళ చేత రిజైన్ చేయించి ఆ కాన్సెన్స్లో పెడితే వైఎస్ఆర్సీపీ గెలవలేదనే ఒక ఇది ఉంది. కాబట్టి ఆయన వాటిని ఎన్నికల్లోకి వెళ్లకుండా, ఏదైతే అధికారం లేనప్పుడు ఆయన ప్రజల ముందు ఆయన నటిస్తూ చెప్పాడో ఆ మాటల్ని అమలు చేయలేదనేది ఒకటి అర్థం అవుతుంది. దేనివలన అంటే 23 సీట్లు ఉన్న తెలుగుదేశం పార్టీని చూసి ఆనాడే భయాన్ని భయపడ్డాడు. కాబట్టి ఇవాళ ఇంత ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్న ముఖ్యమంత్రి నేను ఎప్పుడూ చూడాల. ఎవరన్నా అంటే ఎన్నికలప్పుడు ఏదో వ్యతిరేకత మనం చూస్తాం, కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుంచి కూడా
ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ప్రజలు ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకున్న అధికారాన్ని ఉపయోగించి ప్రజా వ్యతిరేకతని అణిచివేసే ప్రయత్నం చేశారు. కాబట్టి స్థానిక సంస్థల్లో అధికారాన్ని ఉపయోగించి ఎవరు నామినేషన్స్ వేయకుండా వాళ్ళే నామినేషన్స్ చేయటం, పంచాయతీలు ఏకగ్రీవాలు చేయటం, ఇవన్నీ ఒక దీని కింద చేయటం జరిగింది, అధికారాన్ని బలప్రయోగం చేసి. కాబట్టి ఇవాళ ప్రజలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి, జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన అంతం చేయాలనే లక్ష్యంతోనే ప్రజలు ఉన్నారనే దానిలో ఎటువంటి సందేహం లేదు. సో మిమ్మల్ని డైరెక్ట్ అటాకింగ్ చేయలేకే మీ మీద ఎలిగేషన్స్, అలాగే సంఘం డైరీ మీ మీద తప్పుడు కేసులు ఇవన్నీ పెట్టారని కూడా అనుకోవచ్చా? ఖచ్చితంగా అదే. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి నిజంగానే వాళ్ళ ఎమ్మెల్యేలు నా మీద ఎలిగేషన్స్ చేస్తుంటే మరి వాళ్ళ చేతిలో అధికారం ఉంది. అధికారం ఉంటే ఒక ఎంక్వైరీ చేయొచ్చు, ఒకవేళ నిర్ధారణ చేయొచ్చు. నిర్ధారణ చేసి నేను మన కూడా అదే చెప్పా, పదే నా మీద ఎలిగేషన్స్గా చేస్తూ ఉన్నారు తప్పితే ఒక్కటి ఈ రోజు వరకు వాళ్ళు నిరూపించింది ఏం లేదు. ఈవెన్ డైరీ అయినా ఏదో మేము డైరీని ఉపయోగించుకొని కోట్లు చేశారనేది ఆరోపణ మాత్రమే తప్పితే వాళ్ళు అన్ని రికార్డ్స్ తీసుకెళ్ళినా కూడా బ్యాంకుల నుంచి డీటెయిల్స్ తీసుకున్నారు, అన్నిటి దగ్గర నుంచి తీసుకున్నారు. ఇంతవరకు ఏసీబీ ఎక్కడా కూడా నిర్ధారణ చేయాలి. ఏదో పాత రోజుల్లో ఉన్న భూమికి సంబంధించిన వివాదాలే వాళ్ళు చెప్తా ఉన్నారు తప్పితే ఆర్థిక పరమైన లావాదేవీల్లో ఎక్కడా కూడా తప్పు జరిగిందనే మాట ఈ రోజుకి వాళ్ళు చెప్పే పరిస్థితులు లేరనేది స్పష్టం అవుతా ఉంది. కాబట్టి ఇవేంటంటే రాజకీయపరమైన కారణాలతో చేస్తా ఉన్న ఆరోపణలు. అధికారంలో ఉన్నాడు ఏం చేయాలి, నా మీద ఆరోపణలు చేసే బదులు నిరూపణ చేయాలి. ఒక ఎంక్వైరీ చేసి ఇదిగో ఇది జరిగింది ఈ న్యాయంలో, ఇది చేశాడు, దీనిలో ఇదిగో వీళ్ళు భాగస్వాములు నిరూపణ చేయాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నాడు ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న మేము ఆరోపణలు చేసామంటే అర్థం ఉంది, అధికారంలో ఉన్నాడు ఆరోపణలు చేయడంలో అర్థం లేదు. ఇది కేవలం రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు అంతే. ఓకే, సో మొత్తానికి అసలు వార్ ఏ విధంగా ఉండబోతోంది? వైసీపీ ఇటు 3 పార్టీల అలయన్స్ ఉంది. సో వార్ ఏ విధంగా ఉండబోతోంది? వన్ సైడ్ ఉంటుందా, లేకపోతే తిరిగి టీడీపీ మళ్ళీ ఇక్కడ హిస్టరీ రిపీట్ చేస్తుందా లేదా క్రియేట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఒక ప్రజా విప్లవం వస్తుంది రాష్ట్రంలో. ఓకే, ఎందుకంటే రేపు ఎన్నికల్లో ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల, ఈ నిర్బంధాల పట్ల, అణిచివేత పట్ల ప్రజలు విసిగిపోయారు. ఖచ్చితంగా ఒక విప్లవం వస్తుంది. రేపు ఎన్నికల్లో మీరు చూస్తారు, వారు వన్ సైడ్ ఉంటుంది తప్పితే రెండో వైపు ఖచ్చితంగా దానిలో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు వాళ్ళకున్న అధికారాన్ని ఉపయోగించి, డబ్బును ఉపయోగించి ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టాలనే ప్రయత్నం చేసినా కూడా అధికారులను ఇప్పటికీ తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని వాళ్ళని తమ అనుకున్నట్టు నడిచే ప్రయత్నం మనం చూసాం. మనం పెన్షన్స్ నాకున్న సమాచారం కలెక్టర్ సిఎస్ రివ్యూ పెడితే ఎక్కువ మంది కలెక్టర్లు డోర్ టు డోర్ ఇవ్వచ్చు అని చెప్పారు. కానీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు సిఎస్ కానీ సెర్ప్ సిఇఓ మురళీధర్ రెడ్డి, ఎందుకంటే ఇంతకుముందు జగన్ కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి సెర్ప్ సిఇఓగా ఉన్నాడు. వాళ్ళు కలెక్టర్లు మేము ఇవ్వగలమని చెప్పిన సచివాలయాలు 15,000 సచివాలయాలు ఉన్నాయి, 150,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఒక్కొక్కళ్ళు 60 లక్షల పెన్షన్లు ఉన్నాయి. అంటే 150,000 మంది 40 మందికి ఇస్తే ఇంటికి వెళ్ళి ఇచ్చినా కూడా ఇవ్వగలరు, అంత వ్యవస్థ ఉంది. కానీ ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ఇదేదో ప్రతిపక్షాలు అడ్డం పడ్డారు, మేము ఇస్తుంటే ఓ దుష్ప్రచారం చేయాలనే లక్ష్యంతోనే అధికారులను అడ్డం పెట్టుకొని ఈ డ్రామాకు తెరలేపారు. కాబట్టి అవన్నీ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. అది ఒకరోజు ఇది కాబట్టి ప్రజలు అవన్నీ నమ్మే స్థితిలో లేరు. ఖచ్చితంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా అద్భుతమైన తీర్పు, ఒక విప్లవం ఈ రాష్ట్రంలో వస్తుంది.